ఈరోజు మనం గురుత్వ త్వరణం గురించి చర్చించుకుందాం. ఏవైనా రెండు వస్తువులకు ద్రవ్యరాశి ఉంటే అవి ఒకదానినొకటి ఎలా ఆకర్షిస్తాయి? ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే గురుత్వ త్వరణం గురించి తెలియాలి. గురుత్వ త్వరణం గురించి తెలియాలంటే ముందు న్యూటన్ యొక్క నియమాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం న్యూటన్ యొక్క నియమాలను తెలుసుకుందాం. న్యూటన్ యొక్క గురుత్వాకర్షణ నియమం ఏం చెప్తుందంటే, రెండు ద్రవ్యరాశి ఉన్న వస్తువుల మధ్య బలము గురుత్వాకర్షణ బలము F, గురుత్వాకర్షణ స్థిరరాశి గ్రావిటేషనల్ కాన్స్టెంట్ G మరియు రెండు వస్తువుల ద్రవ్యరాశుల యొక్క గుణాంకం బై రెండు వస్తువులు ఉన్న దూరం యొక్క స్క్వేర్కి సమానము. అంటే F = G ఇంటూ m1 ఇంటూ m2 బై d² వస్తుంది. దీన్ని ఉపయోగించుకొని మనం ఇంకేవైనా వేరే సంబంధాలను పొందగలమేమో చూద్దాం. ఈ సమీకరణను వాడి భూమి ఉపరితలం పైన ఉండే గురుత్వ త్వరణాన్ని కనుక్కుందాం. భూమిని ఇలా గీద్దాము. ఒక మనిషి భూమి మీద ఉన్నాడనుకుందాము. అది మీరు కానీ నేను కానీ ఎవరైనా కావచ్చు. అయితే ఈ వ్యక్తి మీద పనిచేసే గురుత్వ త్వరణం ఎంత అన్నది కనుక్కుందాము. కావున బలం G. క్యాపిటల్ G ఇక్కడ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటే సామాన్య గురుత్వ స్థిరాంకం. దీని విలువ 6.67 ఇంటూ 10⁻⁻11 మీటర్ క్యూబ్ బై kg సెకండ్ స్క్వేర్కి సమానము. ఈ ప్రమాణాన్ని బట్టి చూస్తే మనం వస్తువుల ద్రవ్యరాశిని కేజీలలో అలాగే రెండింటి మధ్య దూరాన్ని మీటర్లలో రాయాలి అని అర్థమవుతుంది కదా. కావున F = 6.67 ఇంటూ 10⁻⁻11 ఇంటూ m1. ఈ m1 మన ద్రవ్యరాశి అంటే ఏ వ్యక్తిని పరిగణనలోకి తీసుకున్నామో ఆ వ్యక్తి యొక్క ద్రవ్యరాశి ఇంటూ భూమి యొక్క ద్రవ్యరాశి. భూమి యొక్క ద్రవ్యరాశి విలువ 5.97 ఇంటూ 10⁻24 kg. దీన్ని భూమి నుండి ఉన్న దూరంతో భాగించాలి. ఇది ద్రవ్యరాశుల యొక్క గురుత్వ కేంద్రాల మధ్య దూరం. మనం భూమిపై నిల్చుంటే భూమిని తాకుతూ ఉంటాము. కావున దూరం 0 అనిపిస్తుంది. కానీ ద్రవ్యరాశి యొక్క మధ్య బిందువు అంటే గురుత్వ కేంద్రము ఆ వ్యక్తిది భూమిపై నుండి కొంత ఎత్తులో ఉంటుంది. అలాగే భూమి యొక్క కేంద్ర బిందువు ఎంత దూరంలో ఉంటుంది? భూమి గుండ్రంగా ఉంటుంది. కావున దీని వ్యాసార్థము కేంద్ర బిందువు నుండి భూమి యొక్క ఉపరితలానికి ఉన్న దూరం. కానీ భూమి యొక్క వ్యాసార్థము 6371 కిలోమీటర్ దీనికి సమానం. దీంతో పోల్చితే భూమిపై నుండి మన గురుత్వ కేంద్రము యొక్క దూరం చాలా చాలా చిన్నది. కావున దూరం మొత్తాన్ని భూమి యొక్క వ్యాసార్థముగా తీసుకోవచ్చు. అది 6371 కిలోమీటర్. దీనిని 6.371 ఇంటూ 10⁻6 మీటర్స్గా వ్రాయొచ్చు. ఎందుకంటే 1 కిలోమీటర్ 1000 లేదా 10⁻3 మీటర్లకి సమానము. దీనిని పైని సమన్వయంలో పెడతాను. 6.37 ఇంటూ 10⁻6 హోల్ స్క్వేర్ దూరం యొక్క స్క్వేర్. కావున ఘాతాంకంను 2 రాశాను. దీనిని ఇప్పుడు సూక్ష్మీకరిద్దాం. F = ms ఇంటూ క్యాలిక్యులేటర్లో ఈ విలువను సూక్ష్మీకరిస్తే 6.67 ఇంటూ 5.97 39.82 వచ్చింది. 10⁻⁻11 ఇంటూ 10⁻24 రెండు ఒకే బేస్. కావున ఘాతాంకాలను కూడాలి. 24 - 11
ఈజ్ ఈక్వల్ టు 13. ఇప్పుడు హారాన్ని చూద్దాం. 10⁻6 హోల్ స్క్వేర్, ఇది 10⁻12కి సమానము. ఇప్పుడు 6.371 స్క్వేర్ ఎంతో చూద్దాం. క్యాలిక్యులేటర్లో కొడతాను. ఇది 40.58 వచ్చింది. దీనిని ఇంకా సూక్ష్మీకరిస్తాను. ఎంఎస్ ఇంటూ క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే 39.82 బై 40.58 మనకి 0.981 ఇంటూ 10 అంటే 9.81 వచ్చింది. కావున బలం F ఈజ్ ఈక్వల్ టు 9.81 ఇంటూ వ్యక్తి యొక్క మాస్ MS వచ్చింది. కావున బలం ద్రవ్యరాశి ఇంటూ త్వరణానికి సమానము. దీనిని ఇలా వ్రాస్తాను. AG అంటే గురుత్వాకర్షణ వల్ల వచ్చిన త్వరణం ఇంటూ MS అంటే వ్యక్తి యొక్క ద్రవ్యరాశి. కావున గురుత్వ త్వరణం AG అన్నది 9.81కి సమానము. దీని ప్రమాణం మీటర్/సెకండ్ స్క్వేర్. దీనిని అన్ని ప్రక్షేపక లెక్కలలో అంటే గాలిలో ప్రయాణించే వస్తువుల గురించిన లెక్కల్లో వాడవచ్చు. ఒక లెక్కను ఇప్పుడు చేద్దాం. ఒకవేళ వేరే గ్రహం ఉందనుకుందాము. దాని వ్యాసార్థము మన భూమి యొక్క వ్యాసార్థంలో సగము ఉందనుకుందాము. అలాగే ఈ గ్రహం యొక్క ద్రవ్యరాశి మన భూమి యొక్క ద్రవ్యరాశిలో సగం ఉందనుకుందాము. అయితే ఈ గ్రహం మీద గురుత్వాకర్షణ బలం ఎంత ఉంది? అది భూమి మీద కన్నా ఎంత తక్కువగా ఉంటుంది అన్నది తెలుసుకుందాము. సమయం అయిపోయినందున వచ్చే వీడియోలో దీన్ని కొనసాగిద్దాం.